Hello friends, welcome to Honey GS Academy, Daily Current Affairs with GS Points, Hindu, Indian Express, Enadu, PIB, Down to Earth. ఈ డౌన్ టు ఎర్త్ మనము వీక్లీ ఒకసారి మాత్రం రిఫర్ చేస్తాం, అంటే సాటర్డే లేకుంటే సండే. రోజు అవసరం లేదు. ముఖ్యంగా అది ఎందుకోసము, గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏదైతే ఉందో మోస్ట్లీ డౌన్ టు ఎర్త్ కరెంట్ అఫైర్స్ను చాలా బాగా కవర్ చేస్తుంది. సో అది మనము డైలీ చూడము, వీక్లీ వన్స్ ఎనఫ్. ఇంకా వాడు యూపీఎస్సీ ప్యాకేజ్ తీసుకుంటే అందులో వేరే ఆర్టికల్స్ వస్తాయి, ఇయర్ రౌండప్, మంత్లీ రౌండప్, వీక్లీ రౌండప్ అని చెప్పేసి కూడా వస్తుంది. యూపీఎస్సీ ప్యాకేజ్ తీసుకోవాలి, 1 ఇయర్కి 1099 ఉంటుంది. బట్ అది ఫ్యాకల్టీకి అయితే కంపల్సరీ, ఎక్సలెంట్గా ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పటికీ చాలా బాగా పనికి వస్తుంది. ఎంసీక్యూ కూడా ఉంటాయి. మనం అవన్నీ కరెంట్ అఫైర్స్ కోర్సులోనే కవర్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు జనవరి 8 అండ్ 9 కూడా మనం తీసుకుంటున్నాం. 8 అండ్ 9. సో 9 చూస్తే ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిండు. సో జనవరి 9 ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈసారి థీమ్ గట్రా ఏమీ లేదు. ఎందుకోసం అని చెప్పేసి అడిగితే, ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది ఎవ్రీ ఇయర్ మనము సమ్మిట్ని కండక్ట్ చేసుకోం, ఎవ్రీ 2 ఇయర్స్కి కండక్ట్ చేసుకుంటాం. సో 25 ఇయర్లో అయిపోయింది, 26 ఇయర్లో లేదు, మళ్ళీ 27 ఇయర్లో ఉంటుంది. జనవరి మాసంలో మనం అప్పటికల్లా ఎగ్జామ్స్ రాస్తామా గ్రూప్ 2 అంటే చెప్పలేం. సో తక్కువ అవకాశాలే ఉంటాయి. మనం ఇక్కడ మభ్యపెట్టేది ఏమీ లేదు. సో కోర్సెస్ తీసుకోండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, జాబ్ క్యాలెండర్ వస్తుంది, అటువంటిది ఏమీ లేదు. బట్ మనము కంటిన్యూస్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి, బుక్ పూర్తిగా వదలొద్దు, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఫస్ట్ పాలిటీ చూస్తే మనకి కాల్పెట్ట డిస్ట్రిక్ట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో కాల్పెట్ట ఇది వయనాడులో ఉంటుంది, కేరళ అని చెప్పేసి పిలుస్తాం. సో కాల్పెట్ట డిస్ట్రిక్ట్. సో ఎందుకు వచ్చింది అంటే, ఇండియాలో మొట్టమొదటి ఫుల్లీ 100% పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 100% పేపర్లెస్. సో పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి. ఇంతకుముందు కొన్ని ఉన్నాయి, బట్ అవి 100% ఏం కాదు. ఇట్ ఈస్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్టు. అంటే మనం కేసు ఫైలింగ్ నుంచి, సో మనం కేసు ఫైలింగ్ చేస్తాం కదా, అక్కడి నుంచి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు, ఫైనల్ అవుట్కమ్ వచ్చేంత వరకు మొత్తం కూడా ఆన్లైన్లో జరుగుతుంది. నువ్వు కేసు వేయడము ఆన్లైన్, తీర్పు తీసుకోవడం ఆన్లైన్. ఇట్ ఈస్ ఫుల్లీ ఆపరేషనల్. కాబట్టి ఇట్ ఈస్ 100% పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అని చెప్పేసి, సో ఏ రాష్ట్రంలో ఉంది, కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఇటువంటి కొన్ని మీకు కనిపిస్తే అవన్నీ కొట్టిపడేసి ఇది రాసుకోవాలి. వై? బికాస్ దీన్ని స్టార్ట్ చేసింది మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఒకసారి మీరు సిజేఐ పేరుని, అతను ఎన్నవ సిజేఐ అని చెప్పేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మనకి ఎకనామీ అనేది ఒకటి వెరీ ఫేమస్ అప్డేట్ వచ్చింది, బట్ మనం పూర్తిగా అధ్యయనం చేయలేదు. అది 2025-26 గాను ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి పిలుస్తాం, ముందస్తు అంచనాలు అని చెప్పేసి 2025-26 గాను అంచనా వేసి ఎన్ఎస్ఓ ప్రచురిస్తుంది. జనవరి మాసం లోపల ప్రచురించింది. మనం రేపు డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ ఏమి లేదు, జస్ట్ ఇండియా యొక్క జీడిపి, రియల్ జీడిపి, నామినల్ జీడిపి పరంగా గ్రోత్ రేట్ ఎంత ఉందని చెప్పేసి, ఈ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు ఇండియా యొక్క జీడిపికి ఎంత వాటా ఇస్తున్నాయని చెప్పేసి, అందులో ఏది తగ్గింది, ఏది పెరిగింది అనే పాయింట్ ఆఫ్లో డిస్కస్ చేద్దాం. బట్ మన ఎకనామీ సర్వే లోపల క్లియర్గా వస్తాయి గణాంకాలు, కాబట్టి పోస్ట్ పోన్ చేసిన ఇబ్బంది లేదు. ప్రజెంట్ అయితే ఎకనామీ సర్వే మనకి సో జనవరి 31 రోజు వస్తుంది కదా, కంప్లీట్గా ఈ ముందస్తు అంచనాలు అందులో ఉంటాయి. కాబట్టి మనము ఇప్పుడే అంతగా తొందరపడి చదవాల్సిన అవసరం లేదు. రైట్, ఎకనామీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ బడ్జెట్ సర్వే మనకు అదే దాంట్లో వస్తుందండి. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. సరే, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. 25 ఇయర్లో మనము ఎకనామీ స్టార్ట్ చేసినాం, సో పాలిటీ స్టార్ట్ చేసినాం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేసినాం, హిస్టరీ స్టార్ట్ చేసినాం, తెలంగాణ ఉద్యమం ఉంది కదా. ఈ 5 కోర్సులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందులో వచ్చే అప్డేట్స్ అన్నీ అదే కోర్సులో మనం కవర్ చేస్తాం. మీ గ్రూప్ 2 ఎగ్జామ్ 27 ఇయర్స్ స్టార్టింగ్లో ఉన్నప్పటికి కూడా
సర్వే బడ్జెట్ అనేవి మళ్ళీ అవసరం లేదు, అందులోనే వస్తుంది. ఇది క్లియర్ అండి. కరెంట్ అఫైర్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ 2025 అనేది ఒక కోర్సు. మన కోర్స్ పేరు కరెంట్ అఫైర్స్ కాదు. ఇప్పుడు ఇండియన్ పాలిటీ 25 కోర్స్ ఉందా? లేదు, ఇండియన్ పాలిటీ కోర్స్ అని చెప్పేసి ఉంది. అంటే అందులో ఏమొచ్చినా కూడా అప్డేట్స్ ఏ ఇయర్లో ఎగ్జామ్స్ రాసినప్పటికీ మీ గ్రూప్ 2 అయ్యేంత వరకు అప్డేట్స్ అన్నీ అందులోనే వస్తాయి. ఎకనామీ కూడా సేమ్, కొత్త సర్వే కొత్త బడ్జెట్ అనేవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, పాత ఎకనామీ కోర్సులోనే కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ 26 ఏదైతే ఉందో 26 ఇయర్ మాత్రం 26 ఇయర్ కోర్సులోనే స్టార్ట్ అవుతుంది. సో మన కోర్సు పేరు ఏముంటే అదండి, అది క్లారిటీ. సో మీరు అడగకముందే అన్ని కోర్సుల యొక్క వ్యాలిడిటీ, ఈవెన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ 25 అనేది సో December 31, 26 వరకు ఉంటుంది. ఆ కోర్సు అంతవరకు ఉంటే ఏం ఉపయోగం అని చెప్పేసి కొంతమందికి అనిపిస్తుంది. నెగిటివ్ థింక్ చేయొద్దు. మనం కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్ అని చెప్పేసి అందులోనే చేస్తాం కాబట్టి మీకు ఇయర్ రౌండప్ లోపల సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ వస్తుంది కాబట్టి 26 ఇయర్ ఎగ్జామ్స్కి కూడా అది అవసరం ఉంటుంది మనకి. ఇది క్లారిటీ అండి. సో మనం ఇక్కడ ఎటువంటి మోసం లేదు. 26 December 31 వరకు అన్ని కోర్సులు పొడిగించినాము. సో మీరు కోర్సు ఎప్పుడు తీసుకున్నప్పటికీ, ఏ రోజు తీసుకున్నప్పటికీ మనం పొడిగించినాము. అందరికీ డేట్ అనేది అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇండియన్ సొసైటీ కూడా December 31, 2026 వరకే ఉంటుంది. ఏ ఒక్క రూపాయి మనం తీసుకోలేదు. దీంట్లో 26 ఇయర్లో మనం ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకటే తీసుకుంటున్నాం. మిగతా అన్ని కోర్సులు మీరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ సెకండ్ టైము పర్చేజ్ చేయాల్సిన అవసరం లేనే లేదు. రైట్. సో నెక్స్ట్ స్పేస్ అండి. ఇది చిన్నదే బట్ మనకు January 12న మంచిగా కవర్ అవుతుంది. బ్లూ బాక్స్ 1 అని చెప్పేసి ఉన్నది. ఇది ఒక చిన్న శాటిలైట్ అండి. దీన్ని ఈ బ్లూ బాక్స్ మాంటెసరీ పాఠశాల అని చెప్పేసి విద్యార్థులు రూపొందించిండు. సో బ్లూ బాక్స్ 1 అని చెప్పేసి పిలుస్తాం. ఇది PSLV-C 62 ద్వారా మనం లాంచ్ చేయబోతున్నాము January 12న. సో ఇప్పుడే డిస్కస్ చేయాలని అవసరం లేదు, బట్ ఒకసారి పేపర్లో వచ్చింది కాబట్టి చూసుకోండి. January 12న మనకి PSLV-C 62 అని చెప్పేసి ప్రయోగించబోతున్నాం కాబట్టి ఇప్పుడే మనకి ఇది అవసరం లేదండి. నెక్స్ట్ మరొక స్పేస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ ఇండిజినియస్ డస్ట్ డిటెక్టర్ అని చెప్పేసి సో మనకి సమాచారాన్ని అందించింది. ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డస్ట్ డిటెక్టర్. సో ఇది మనం ఇప్పుడు ప్రయోగించలేదు, బట్ సమాచారం మనకు ఇప్పుడు వచ్చింది విజయవంతంగా. దీన్ని 2024 January 1న సో మనం డిస్కస్ చేసినాం అప్పుడే. PSLV-C అని చెప్పేసి 58 అండి. సో దీని ద్వారా మనం ఎక్స్పోసాట్ అని చెప్పేసి ప్రయోగించుకున్నామా. దాంతోపాటు ఈ PSLV-C 58 ఎన్ని స్టేజ్లో పనిచేస్తుంది మనకు తెలుసు ఆల్రెడీ. 1 2 3 4 అని చెప్పేసి పనిచేస్తుంది. 1 2 3 4 1 2 3 4. ఇది ఫస్ట్ది, థర్డ్ది సాలిడ్ ఫ్యూయల్, సెకండ్ది, ఫోర్త్ది లిక్విడ్ ఫ్యూయల్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ PSLV అనేది 4 దశల్లో ఉంటుంది. 4వ దశ అనేది సో పెల్లోడ్ని కక్షలోకి ప్రవేశపెట్టినాక శిథిలంగా ఉండిపోతుంది. అటువంటి 4వ స్టేజ్ని ప్లాట్ఫామ్గా చేసుకొని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తాం, కొన్ని చిన్న చిన్న మినీ శాటిలైట్ ప్రయోగిస్తాం. దీన్ని మనం పోయంగా పిలుస్తాం. మనం చాలాసార్లు డిస్కస్ చేసి ఇట్ ఈస్ నాట్ వెరీ ఫస్ట్ టైం. సో PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పేసి PSLV రాకెట్ యొక్క 4వ దశని ప్లాట్ఫామ్గా చేసుకొని మరికొన్ని మినీ శాటిలైట్ ప్రయోగించడమే పోయంగా పిలుస్తాం. ఇటువంటి పోయం వెరీ ఫస్ట్ టైం PSLV-C 53లో ఉంది, సెకండ్ టైం 55లో ఉంది, థర్డ్ టైం 58లో, ఫోర్త్ టైం 60 అని చెప్పేసి ఉంది మనకు. ఈ పోయం 5ని PSLV-C 62లో January 12న మనం ప్రయోగిస్తున్నాం. అటువంటి పోయం యొక్క 3 అనగా 58 రాకెట్ లోపల 4వ స్టేజ్ని మనము వేదికగా చేసుకొని ఈ డస్ట్ డిటెక్టర్ని ప్రయోగించాం. ఇదేం పని చేస్తుంది అంటే ఇంటర్ ప్లానెటరీ అని చెప్పేసి, అంటే గ్రహాంతర, మన గ్రహం కాకుండా ఇతర గ్రహాల నుంచి మన వాతావరణంలోకి వచ్చే ధూళి కణాల యొక్క పరిశీలన, అధ్యయనం అని చెప్పేసి ఈ డస్ట్ డిటెక్టర్. ఇట్ ఈస్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే అంతర్గ్రహం అంటే ఇతర గ్రహాల నుంచి మన వాతావరణంలోకి వచ్చే గ్రహాంతర ధూళి కణాలని నమోదు చేసే తొలి స్వదేశీ పరికరం మనకి
డస్ట్ డిటెక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎవరు రూపొందించారని చెప్పేసి అడుగుతారు. సో దీన్ని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఫ్రమ్ అహ్మదాబాద్ అని చెప్పేసి రూపొందించింది. సో మనకి ఇది వెరీ ఫస్ట్ టైం కాబట్టి రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. PSLV-C 58 అని చెప్పేసి పిలుస్తాం. 1 జనవరి 24న ప్రయోగించారు. 2 years అయిపోయింది మనకి, ఇప్పుడు సమాచారం వచ్చింది. దాంతోపాటు సో 58లో మనకి పొయం 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పొయం అంటే ఇక్కడ ఏం లేదు, PSLV యొక్క 4వ దశని ప్లాట్ఫామ్గా చేసుకొని మరికొన్ని మినీ శాటిలైట్ ప్రయోగిస్తాం. సో అది మనకి వెరీ వెరీ ఫేమస్. అచ్చా, ఇంకోటి ఈ 4వ దశ అనేది ప్లాట్ఫామ్గా చేసుకొని మినీ శాటిలైట్ ప్రయోగించడానికి కూడా శిథిలంగా ఉండిపోతుంది. శిథిలంగా ఉండిపోకుండా సో జీరో డెబ్రిస్ అని చెప్పేసి ఆ శిథిలాలని భూమి మీద తీసుకొచ్చిన ఫస్ట్ రాకెట్ PSLV-C 58 అని చెప్పేసి పిలుస్తాం. కంట్రోల్డ్ మేనర్లో రీఎంట్రీ అయింది మన అట్మాస్ఫియర్లోకి. జనరల్లీ 4th స్టేజ్ అనేది శిథిలంగా ఉండిపోతుంది. శిథిలంగా ఉండిపోకుండా మళ్ళీ కింద తీసుకొచ్చామండి. సో అదే మనకి పొయంలో 3 అని చెప్పేసి పిలుస్తాం. పొయం 3 అంటే PSLV-C 58లో పొయం 3 అని చెప్పేసి ఎందుకంటున్నావు, పొయం టెక్నాలజీని 3వసారి ప్రదర్శన చేసినాం కాబట్టి. ఇట్స్ ఫస్ట్ టైం 53 రాకెట్, సెకండ్ టైం 55, థర్డ్ 58, ఫోర్త్ 60 అండ్ 5th జనవరి 12న మనం సో 62 అని చెప్పేసి ప్రయోగించబోతున్నాం. ఇది స్పేస్ లోపల వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి. సో నెక్స్ట్ డిఫెన్స్ అని చెప్పేసి చూస్తే సో డిఫెన్స్లో వచ్చిన అప్డేటు సో స్క్రామ్ జెట్ ఇంజన్ పరీక్ష అనేది విజయవంతమైందండి మనకి. సో స్క్రామ్ జెట్ ఇంజన్ పరీక్ష ఇది మనం వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, ఇప్పటికే 27 సార్లు డిస్కస్ చేసినాం. అబద్ధం ఎందుకు కానీ 27 సార్లు అయింది ఇప్పటికి కనీసం. సో స్క్రామ్ జెట్ ఇంజన్ పరీక్ష అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని హైపర్సోనిక్ మిసైల్స్లో ఉపయోగిస్తాం. హైపర్సోనిక్ అంటే ధ్వని వేగం కంటే 5 times కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దాన్ని మనం హైపర్సోనిక్ మిసైల్గా పిలుస్తాం. అటువంటి హైపర్సోనిక్ మిసైల్ లోపల ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ని ఉపయోగిస్తాం. సో ఇంజన్స్ మొత్తము 2 types ఉంటాయండి. ఒకటేమో రాకెట్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ ఇది జెట్ ఇంజన్గా పిలుస్తాం. ఈ రాకెట్ ఇంజన్ అనేది ఏంది అంటే భూ వాతావరణం దాటుకొని కూడా ప్రయాణం చేస్తుంది. ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్లో దీన్ని ఉపయోగిస్తామండి. సో భూ వాతావరణం దాటినాక O2 ఉంటుందా, O2 ఉండదు. O2 లేకుంటే మన కంబూషన్ ప్రక్రియ, దహన ప్రక్రియ జరుగుతుందా, జరగదు. కాబట్టి సో ఈ రాకెట్ ఇంజన్స్ ఏవైతే ఉపయోగిస్తామో అవి ఆక్సిజన్ని ఇక్కడ నుంచే మోసుకెళ్తాం మనం. అదే జెట్ ఇంజన్ని మనం క్రూయిజ్ మిసైల్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. క్రూయిజ్ మిసైల్ భూ వాతావరణం లోపలనే ప్రయాణిస్తాయి. సో మనకు ఆక్సిజన్ వాతావరణంలో ఫుల్గా ఉంటుంది. అంటే మనం ఆక్సిజన్ని మోసుకెళ్ళకుండా సో ఎక్కువ వేగంతో వాటిని ప్రయాణం చేపించి సో ఆ గాలిని ఇంటేక్ చేసుకుంటాం. ఇట్లా ఉంటుందండి. 2 types ఓపెన్ ఉంటుంది. అదే రాకెట్ ఇంజన్ 1 సైడే ఓపెన్ ఉంటుంది, ఆ నాజల్ గుండా బయటకు వెళ్తుంది. ఇటేమో క్లోజ్ ఉంటుంది. వై? బికాస్ లోపల ఆక్సిజన్ తీసుకెళ్తాం కాబట్టి. జెట్ ఇంజన్ మనకి భూ వాతావరణంలో ఉన్న O2 వాడుకుంటుంది కాబట్టి సో ఎయిర్ ఇంటేక్ అవుతుంది ఇటు నుంచి. సో 2 sides మనకి ఓపెన్ ఉంటుంది జెట్ ఇంజన్ లోపల. సో అవి వేగంతో ప్రయాణించినప్పుడు ఈ గాలి వేగంగా లోపలికి వెళ్ళి కంబూషన్ ప్రక్రియ జరిగిపోతుంది. మళ్ళీ దీనిలో టర్బో జెట్, ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్ అని చెప్పేసి పిలుస్తాం. టర్బో జెట్ లోపల టర్బైన్స్ ఉంటాయి, సబ్సోనిక్ వేగంతో పోతుంది అది. ర్యామ్ జెట్లో దెర్ ఈజ్ నో నీడ్ టు టర్బైన్స్. వై? బికాస్ ఎక్కువ వేగంతో పోతుంది కాబట్టి గాలి ఆటోమేటిక్ కంప్రెసర్ జరిగి కంబూషన్ ప్రక్రియ అయిపోతుంది. సో స్క్రామ్ జెట్ అంటే అర్థమైంది అంటే సూపర్ సోనిక్ వేగం వద్ద కంబూషన్ అవుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ టైప్ ఆఫ్ రామ్ జెట్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్. మళ్ళీ డెప్త్గా అయిపోతుంది. ఇక్కడ డిఫెన్స్ క్లాస్లో మనం డిస్కస్ చేసినాం రెగ్యులర్ కోర్సు లోపల, SNT కోర్సు లోపల. సో రామ్ జెట్ ఇంజిన్ అనేది సూపర్ సోనిక్ వేగానికి పోయినాక సో దహనం జరగదు, సబ్సోనిక్ వేగం వద్ద మాత్రం జరుగుతుంది అది. అంటే రామ్ జెట్ ఇంజన్లో టర్బైన్ ఉండదు, సబ్సోనిక్ వేగం దాటుకొని పోయినాక కొద్ది వరకే పనిచేస్తుంది. ఎప్పుడైతే సూపర్ సోనిక్ వేగంతో పోయినప్పుడు దెర్ ఈజ్ నో కంబుషన్, దహన ప్రక్రియ జరగదు. కాబట్టి ఆ లోపాలు సవరణ చేస్తూ సూపర్ సోనిక్ కంబుషన్ రామ్ జెట్ అని చెప్పేసి స్క్రామ్ జెట్ని పిలుస్తాం. సో హైపర్ సోనిక్ మిసైల్స్ కోసం ఉపయోగిస్తాం. దహన ప్రక్రియ జరిగేది మాత్రం సూపర్ సోనిక్ వేగం వద్ద జరుగుతుంది. అది కన్ఫ్యూజ్ కావద్దు. హైపర్ సోనిక్ మిసైల్స్ అంటాం, సూపర్ సోనిక్ కంబుషన్ అంటాం. దహన ప్రక్రియ జరిగేది
సూపర్ సోనిక్ వేగం వద్ద. జరిగినాక అది నాజల్ బయటకు వచ్చినాక గట్టిగా వేగంతో పోతుంది, హైపర్ సోనిక్ వేగంతో మిసైల్ ప్రయాణం చేస్తుంది. ఇంజన్లో ఉన్న కంబూషన్ ప్రక్రియ జరిగేది మాత్రము సూపర్ సోనిక్ వేగం వద్ద. చాలామంది డౌట్ వస్తుంది, రామ్జెట్ అనేది సూపర్ సోనిక్ వద్ద దహనం అని చెప్పేసి కొంతమంది చెప్తారు. తప్పు అది. మీరు స్క్రామ్ జెట్లోనే ఉంది ఆన్సర్. సూపర్ సోనిక్ కంబూషన్ రామ్జెట్ ఇంజన్గా పిలుస్తాం దీన్ని. సూపర్ సోనిక్ వద్ద మన కంబూషన్ అనేది జరుగుతుంది. అదే రామ్జెట్ ఇంజన్ మనకి సూపర్ సోనిక్ వేగం వద్ద జరగదు. సూపర్ సోనిక్ వేగానికి పోయిందంటే కంబూషన్ ప్రక్రియ ఆగిపోతుంది. మీరు ఇంజన్ వేరు, మిసైల్స్ వేరండి. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ సూపర్ సోనిక్ మిసైల్, అది దానిలో రామ్జెట్ ఇంజన్ ఉపయోగిస్తాం. అంటే ఏంటి, రామ్జెట్ ఇంజన్ అనేది ఒక వేగం తర్వాత దహనము ప్రక్రియ జరిగి ఆ క్షిపణి సూపర్ సోనిక్ వేగంగా పోయేందుకు ప్రయాణిస్తుంది రామ్జెట్ ఇంజన్. ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ అనేది ఏమో ఆ మిసైల్ అనేది ఒక దహన ప్రక్రియ జరిగి హైపర్ సోనిక్ వేగంతో పోయేందుకు పనిచేస్తుంది. హైపర్ సోనిక్ వద్ద కంబూషన్ జరిగేది మళ్ళీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ కరెక్ట్ అండి. డిఆర్డో వెబ్సైట్లో క్లియర్గా ఉంది, మళ్ళీ మీరు చూసుకోవచ్చు. సో డిఆర్డో టెస్ట్ చేసింది, ఇది విజయవంతం అని చెప్పేసి పిలుస్తాం. సో వాతావరణంలో ఆక్సిజన్ తీసుకుంటుందా, తీసుకోదు. ఎయిర్ ఇంటేక్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ కాబట్టి దీన్ని ఎయిర్ బ్రీత్ ఇంజన్గా కూడా పిలుస్తాం, గాలిని పీల్చుకునే ఇంజన్ కూడా పిలుస్తాం. సో నెక్స్ట్ అండ్ తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ మనకి వచ్చిందండి వార్తల్లో. 5th ఇది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు యొక్క చైర్పర్సన్గా మనకి బాలసుబ్రహ్మణ్యన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి నియామకం చేసింది. ఇది అపాయింట్మెంట్స్ కింద చదవద్దు మనం. వై? బికాస్ మన సిలబస్లో న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, జిఎస్. అందులో మీకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అని చెప్పేసి భారతదేశంలో అణుశక్తి నియంత్రణ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 1983లో మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏర్పడిందండి. పిఓ ఆర్డర్ ద్వారా ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఏంటి అంటే శాంతి యాక్ట్ అని చెప్పేస్తుంది. మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ డిసెంబర్లో శాంతి యాక్ట్ 2025 రాష్ట్రపతి కూడా ఆమోదించిండు. దీని ప్రకారము ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి మనము చట్టబద్ధ హోదా ఇచ్చినాం, గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారము 2 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, ఒకరు చైర్పర్సన్, ఇంకొకరు మెంబర్. దాంతోపాటు 7 మించకుండా పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. వీళ్ళ పదవి కాలం మనకి 3 ఏళ్ళు ఉంటుంది. 1 ఇయర్ చొప్పున 3 times అనగా 6 years వరకు పొడిగించవచ్చు. మంచిగా పనిచేస్తే ఒక 1 year, మంచిగా పనిచేస్తే మరొక 1 year, మంచిగా పనిచేస్తే ముచ్చటగా 3వసారి పొడిగించవచ్చు. గరిష్టంగా 6 ఏళ్ళు మాత్రం పనిచేయవచ్చు. ఇదంతా మనకు జిఎస్ కిందకే వస్తుందండి. చూడండి, కరెంట్ అఫైర్స్ అనేది ఎంత డెప్త్గా ఉంటుంది. మీరు జిఎస్తో లింక్అప్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అంటే శాంతి యాక్ట్ ద్వారా మీకు చట్టబద్ధ హోదా వచ్చింది. సబ్జెక్ట్ క్వశ్చన్ అది ఇక్కడ కవర్ అవుతుంది. మనకి స్క్రామ్ జెట్ ఇంజన్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. రామ్జెట్ ఇంజన్ అంటే ఏంటి అర్థమవుతుంది. మనకి సిలబస్ క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఏది అవసరమో ఏది అనవసరం అని చెప్పేసి ఒక ఐడియా స్పష్టంగా ఉంటుంది. సిలబస్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంటే రైట్. ఏపీపీఎస్సీ వాళ్ళకైతే హనీజీఎస్ అకాడమీ మంచి మీకు తోడ్పాటు ఉంటుంది. వై? బికాస్ పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 3 పేపర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. రైట్. ఇప్పుడు పర్యావరణ అంశాలు మనకి బిటుమెన్ అని చెప్పేసి ఐడియా ఉంది. బిటుమెన్ ఏంటి అంటే ఇది మనము ఈ డాంబర్ రోడ్లో మనం నల్లటి తారు ఉపయోగిస్తాం కదా, అది బిటుమెన్. అది ముడి చమురు నుంచి మనం తయారు చేసుకుంటాం. దీనివల్ల మనం నష్టపోతున్నాం. పర్యావరణ కాలుష్యం ఒకటి, ముడి చమురు కాబట్టి మనం ముడి చమురుని ఇంపోర్ట్ చేసుకుంటాం. మన ఫారెన్ కరెన్సీ మొత్తం దానికే వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం బయో బిటుమెన్ని, బయో అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఈ మొక్కల నుంచి వస్తుంది మనకు. ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం బయో బిటుమెన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన తొలి దేశంగా ఇండియా క్రియేట్ చేసింది రికార్డు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. బయో బిట్మెన్ మీన్స్ మనకి ముడి చమురు నుంచి వచ్చే పదార్థం, నల్లగా ఉంటుంది అది. బయో అంటే మనము వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేస్తాం.
సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. వ్యవసాయ వ్యర్థాల నుంచి ఏం ఫాయిదా అంటే 2 ఫాయిదాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు బయోబిట్మిన్ వల్ల పర్యావరణ కాలుష్యం అనేది వస్తుంది. బయోబిట్మిన్ వల్ల పర్యావరణ కాలుష్యం రాదు. వ్యవసాయ వ్యర్థాలు అదే విధంగా ఉంటే ఈ నార్త్ ఇండియాలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ లోపల ఈ వరి పొట్టు కాల్చుతారు మనకి. సో ఈ గోధుమ పంట రెడీ చేస్తారు కాబట్టి దీనివల్ల ఢిల్లీ లోపల వాయు కాలుష్యం వస్తుంది. వ్యవసాయ వ్యర్థాలని బయోబిట్మిన్ తయారీలో ఉపయోగిస్తే వరి పొట్టు కాల్చడం తగ్గిపోతుంది, వాయు కాలుష్యం తగ్గిపోతుంది, పర్యావరణ అనుకూలం అని చెప్పేసి పిలుస్తాం. దీంతోపాటు బిట్మిన్ మనకి ముడి చమురు నుంచి వస్తుంది కాబట్టి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ బిల్లు కూడా మనకి తగ్గిపోతుంది. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా మెరుగుపడుతుంది మనకి. సో ఇవన్నీ లాభాలండి. ఎన్నో లాభాలు మనం చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే సేంద్రియ పదార్థాల నుంచి తయారు చేయబడ్డ బిట్మెన్ని తొలిసారిగా ఉత్పత్తి చేసింది అవర్ గ్రేట్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, మాధవ్ గాడ్గిల్ మరణించాడండి. ఇది కూడా మనకి సబ్జెక్ట్ కిందకే వస్తుందండి. సో పర్సన్స్ కింద మనం డిస్కస్ చేయం. మాధవ్ గాడ్గిల్ వెరీ ఫేమస్. మనం 24 ఇయర్లో డిస్కస్ చేసినాం. వాస్తవంగా యుఎన్ యొక్క ఎర్త్ ఛాంపియన్షిప్ అవార్డు వచ్చింది. వెరీ ఫేమస్ పర్యావరణ అవార్డు. సో యుఎన్ ఛాంపియన్, ఎర్త్ ఛాంపియన్ అవార్డు అని చెప్పేసి వచ్చింది అన్నట్టు. సో ఎర్త్ ఛాంపియన్ అవార్డు వెరీ వెరీ ఫేమస్. సో చనిపోయింది అన్ఫార్చునేట్లీ. ఇతన్ని మనకి సో ఇంకేమంటామంటే బిరుదు పీపుల్స్ ఎకాలజిస్ట్గా పిలుస్తాం. అంటే ప్రజల పర్యావరణవేత్త అని చెప్పేసి పిలుస్తాం. వై? బికాస్ పర్యావరణానికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా నివేదికలు ఇచ్చాడు ఇతను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు అని చెప్పేసి మొత్తము 6 స్టేట్స్ ఉంటాయి మనకి వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి. ఆ వెస్టర్న్ ఘాట్స్ యొక్క రక్షణ కోసము 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వము మాధవ్ గాడ్గిల్ కమిటీ నియామకం చేస్తుంది. 2011లో రిపోర్ట్ ఇస్తే సో ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్ మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్లో. ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఆ ప్రాంతం లోపల ఈ పర్యావరణ హాని కార్యకలాపాలు చేపట్టవద్దు. సో మన బైక్లకి ఈ అబ్జర్వర్స్ ఉంటాయి. అంటే ఇట్లా మనకు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బైకు ఇట్లా టచ్ కాకుండా పనికి వస్తుంది అన్నట్టు, బైక్ డ్యామేజ్ కాకుండా పనికి వస్తుంది. అట్లనే పర్యావరణానికి హాని కలగకుండా ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్ అనేవి షాక్ అబ్జర్వర్ మాదిరిగా పనిచేస్తాయి అన్నట్టు. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ లోపల మొత్తము సుమారుగా 64% ఏరియాని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించాడు. దీనివల్ల ఈ వెస్టర్న్ ఘాట్స్ యొక్క 64% ప్రాంతం లోపల ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టొద్దు. సో రాజకీయ పరమైన దుమారం వచ్చింది. ఇంత ప్రాంతం మేము త్యాగం చేస్తే మా కడుపులు ఎలా అని చెప్పేసి పర్యావరణమే కాదు డెవలప్మెంట్ కూడా చూడాలని చెప్పేసి మరొక కమిటీ నియామకం చేస్తారు. దట్ ఈజ్ కస్తూరి రంగన్ కమిటీ. కస్తూరి రంగన్ కమిటీ. ఇది 64 అంటే మరీ ఎక్కువ. సో డెవలప్మెంట్ కూడా అవసరమే కాబట్టి దీన్ని 37గా మారుస్తుంది. ఇదంతా మీ సిలబస్లో ఉందా అంటే అవుననే చెప్పాలి. సో నెక్స్ట్ అండి, ఇంకా మిగతా మనం చదువుకుంటూ పోవచ్చు. యూఎస్ఏ అనేది ఒకేసారి 66 ఇన్స్టిట్యూషన్ నుంచి బయటపడ్డది. అందులో 31 యుఎన్ఓ సంస్థలు, 35 నాన్ యుఎన్ఓ సంస్థలు. అందులో కొన్ని మనకి 66 గుర్తుపెట్టుకోవద్దు, మన ఇండియా ఏం కాదు. నువ్వు కనుక యూఎస్ఏలో ఒక స్టేట్ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే అప్పుడు 66 పేర్లు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. కొన్ని చూస్తే మనకి UNFCCC అండి. సో దీని నుంచి తప్పుకున్న తొలి కంట్రీ అమెరికా అని చెప్పేసి పిలుస్తాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి మన కూటమి ఇక్కడ తప్పుకుంది. UN పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి సో అక్కడ నుంచి తప్పుకుంది. దాంతోపాటు IPCC సో క్లైమేట్ చేంజ్ ప్లానిటరీ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం, అక్కడ నుంచి తప్పుకుంది. UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తాం, అక్కడ నుంచి తప్పుకుంది. UN ఉమెన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవన్నీ కొన్ని మనకు పేపర్లో వచ్చినాయి. IUCN అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవన్నీ తప్పుకుంది. ఇన్ని లిస్ట్ అవసరం లేదు. UNFCCC గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కంట్రీ, ISA గుర్తుపెట్టుకోండి మన సంస్థ కాబట్టి. నెక్స్ట్ చూస్తే మరొకటి వార్తల్లో ఉంది, ఈ వెనుజులా సంక్షోభం అని చెప్పేసి. సో వెనుజులా యొక్క అధ్యక్షుడు నికోలస్ మదురని అమెరికా అరెస్ట్ చేస్తుంది. సో ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అని చెప్పేసి. ఎందుకు దాడి చేసిండ్లు? నువ్వు PhD కోర్స్ చేస్తావా? అవసరం లేదు. ఇక్కడ జస్ట్ 3 కారణాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్
సో రిజాల్వ్కి కారణం ఏంటని చెప్పేసి అడిగితే ఒకటేమో సో మన్రో సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తాం. మన్రో సిద్ధాంతము. సో మన్రో ఎవడంటే అమెరికా యొక్క అధ్యక్షుడు ఇంతకుముందు. సో ఈయన ఏంటి మన్రో థియరీ అని చెప్పేసి అడిగితే లాటిన్ అమెరికా లోపల యూరప్ దేశాల యొక్క జోక్యాలని సహించకుండా తరిమేయాలని చెప్పేసి మన్రో థియరీ చెప్తుంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ వెనిజులా విషయం లోపల ఈ రష్యా కావచ్చు, ఈ చైనా కావచ్చు, ఇరాన్ కావచ్చు, క్యూబా కావచ్చు, ఇవన్నీ జోక్యం చేసుకుంటున్నాయి కాబట్టి మేము ఆక్రమణ చేసుకోవాల్సిందే. దట్ ఈస్ కాల్డ్ మన్రో సిద్ధాంతము. సెకండ్ది వెనిజులా మీకు ముడి చమురు నిల్వలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇది పేపర్లో వచ్చినటువంటి కారణం మనకి. సో అదొక కారణం మనకు. దాంతోపాటు ఈ వెనిజులాని చాలాసార్లు ఈ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణా చేస్తుంది, నార్కో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అమెరికాలోకి. ఇన్ని కారణాల వల్ల ఈ ముడి చమురు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలేదు. ఈ 2 కారణాలు వాళ్ళు చెప్పుకున్నది. ఇదేమో పత్రిక వాళ్ళు యాడ్ చేసినట్లు, అన్ని పేపర్లో వచ్చినప్పుడు మనం కూడా యాడ్ చేస్తున్నాం, తప్పలేదు అని చెప్పేసి. సో మూడిటితోని వెనిజులా మీద దాడి చేస్తున్నాడు. సో మన రేపటి క్లాస్లో గ్రీన్లాండ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది భౌగోళికంగా ఎక్కడ ఉందని చెప్పేసి డిస్కస్ చేద్దాం. తర్వాత గవర్నమెంట్ పాలసీ లోపల ఆధార్కి కొత్త మస్కట్ అని చెప్పేసి వచ్చిందండి. సో ఉదయ్ అని చెప్పేసి పిలుస్తాం. దీని పేరు ఉదయ్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని ఎవరు రూపొందించారని చెప్పేసి చూస్తే అరుణ్ గోయల్ ఫ్రమ్ కేరళ. ఆ పేరు సో ఆ లోగో ఉంది, మస్కట్ ఏమో అరుణ్ గోయల్ ఫ్రమ్ కేరళ. ఆ పేరు ఉదయ్ అని చెప్పేసి పెట్టిందేమో రియా జైన్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అండి. సో రియా జైన్ నేము ఉదయ్గా పెట్టింది మధ్యప్రదేశ్ ఫ్రమ్ రియా జైన్. తర్వాత ఇన్ఫ్యాక్ట్ అరుణ్ గోయల్ ఏమో ఆ మస్కట్ గుర్తు ఏదైతే ఉందో అది రూపొందించాడు. ఆ వేలం పాట లోపల ఇవి 2 నెగ్గినాయి. గోయల్ కాదు, అరుణ్ గోకుల్ అండ్ రియా జైన్. నెక్స్ట్ ఒక 2 పుస్తకాలు మనకి వార్తల్లో ఉన్నాయండి. ఒకటేమో హిస్టరీ దట్ ఇగ్నోర్డ్ ఇండియా అని చెప్పేసి, మన ఇండిపెండెన్స్ వార్లో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ మన ఎవరు చంద్రబోస్ అయితేనేమి కొంతమంది గిరిజన నాయకులను మనం విస్మరించిన చరిత్ర, ఎక్కువ వాటిని గుర్తు తెచ్చుకోమని ఎంతసేపు గాంధీ నెహ్రూ అని చెప్పేసి అంటాం. సో అటువంటి వాళ్ళతో ఒక పుస్తకం రాసిన వ్యక్తి ప్రేమ్ ప్రకాష్ అని చెప్పేసి పిలుస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. సెకండ్ది అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అని చెప్పేసి తెలుగు రాసిన పుస్తకము యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిండు. రాష్ట్రపతి పుస్తకం కాబట్టి కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వస్తే మనకి ఏపీ కరెంట్ అఫైర్స్ ఏం లేవండి. సో సి మిత్ర అని చెప్పేసి ఉన్నది. సో సి మిత్ర అని చెప్పేసి ఇది ఏంది అంటే సైబర్ నేరం జరిగినప్పుడు సో మనం ఎఫ్ఐఆర్ కోసము పోలీస్ స్టేషన్కి పోవాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్లోనే మనకి అందిస్తారట. అటువంటి నెట్వర్క్ మనకి సి మిత్ర అని చెప్పేసి ఇది 8 AM నుంచి 8 PM వరకు ఉంటుంది. సైబరు నేరాల బాధితుల యొక్క ఇంటి నుంచి ఎఫ్ఐఆర్ పొందేలా చేసిన హెల్ప్ డెస్క్ పేరే సి మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఎక్కువ అంశాలు సబ్జెక్టివ్ ఉన్నాయి, బాగా ఫోకస్ చేయండి. మరొకసారి రీఛార్జ్ చేయండి. 25 ఇయర్లో మనం పైన చదివి ఉండవచ్చు, పూర్తిగా వదిలేయకుండా అది ఒకటి మనకి పనికి వచ్చింది. 26 ఇయర్లో మాత్రం మనము కొంచెం అలర్ట్ ఉండాలి. ఎస్, గ్రూప్ 2 ఎవరైతే ఆశావాహులు ఉన్నారో మిడిల్ ఆఫ్ ది ఇయర్ తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్లో చదవండి. సో మనకి పాలిటీ, ఎకనమీ, తెలంగాణ ఉద్యమం ఇవి 3 టెస్ట్ సిరీస్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. మిగిలిన క్లాసెస్ 1 or 2 ఉన్నాయి కదా. సో ఏది బ్యాంకింగ్ సిస్టమ్ను లోకల్ బాడీ సిస్టమ్ అని చెప్పేసి ఇవి 2 మనకు మిగిలిపోయినాయి. సో అవి 2 తర్వాత టెస్ట్ సిరీస్ కూడా దీంతో పాటు ఫ్రీగానే మళ్ళీ అవే టెస్టులు మనం కండక్ట్ చేస్తాం. క్వశ్చన్స్ మాత్రం మార్చి సో అదే లెసన్స్ మనం ఒక షెడ్యూల్ ఇచ్చి పడేసి చేద్దాం. మిగతా హిస్టరీ ఏదైతే ఉందో అన్సెంట్ హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ రెగ్యులర్గా మనకి జరుగుతాయి. సొసైటీ, పాలిటీ వాటికి టెస్ట్ సిరీస్, మిగిలిన క్లాసెస్ ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేసుకుంటూనే సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ ఏవైతే కాలేదో వాటిని మనం డిస్కస్ చేద్దాము. సో యూపీఎస్ ప్రిలిమ్స్ వాళ్ళకు కూడా ఆలోపు సిలబస్ పూర్తయ్యేలా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సో 2 months మనము సిక్ లీవ్లో ఉంటున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. టైం అనేది సరిపోదనే అవకాశం ఇక్కడ లేదు మనకి. అదండి. సో 26 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఏవైతే నోట్స్ ఉందో 26 ఇయర్ మ్యాగజైన్లో మాత్రమే మనం పోస్ట్ చేస్తాం. 25 ఇయర్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కోర్సు పేరు కరెంట్ అఫైర్స్ 25 ఉంది కదా, అందులో 26 ఇయర్ వరకే మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో అది ఎందుకు పనికి వస్తుంది? 25 ఇయర్లో మీ ఎగ్జామ్స్ ఉంటే పనికి వచ్చేది లేదు కాబట్టి సో ఈ ఇయర్ రౌండప్ అన్నీ అందులో పోస్ట్ చేస్తాం కాబట్టి మీకు ఇయర్ రౌండప్ మళ్ళొకసారి రివిజన్ మాదిరిగా పనిచేస్తుంది. అన్ని కోర్సుల వ్యాలిడిటీ 31st December
2026 వరకు మనం పొడిగించున్నాం, ఒక పైసా తీసుకోలేదు ఎక్స్ట్రా. ఎవరికన్నా ఇంకా ఆ డేట్ అప్డేట్ కాకుంటే ఒకసారి మీరు చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి పర్సనల్గా మనం అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 100% చేస్తామండి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.